Hello, good evening to all students who are follow me. The chapter 5 of first year intermediate physics, work, energy and power. This is the chapter title. So now give the introduction to the chapter. Yes, in our daily life, we frequently used the words work, energy, and power. Work, energy, and power. In our daily life, we frequently use these words. మనం జనరల్గా వీటిని వాడుతుంటాం. ఏం వర్క్ చేస్తున్నావరా, నీకు ఎంత ఎనర్జీ ఉందిరా, నీకు ఎంత పవర్ ఉందిరా అని చెప్పేసి. వీటి డిఫరెన్స్ ఏంటి? అని మూడు వర్డ్స్ పెడతా, నీకు చాలా ఎనర్జీ ఉందిరా అంటాం, ఓకేనా. అలాగే వర్క్ గురించి మాట్లాడతాం, అలాగే పవర్ గురించి మాట్లాడతాం, అబ్బో చాలా పవర్ ఉందిరా నీకు అని చెప్పి అంటాం. అంటే ఏంది మీనింగ్ ఏంది తెలుసు జనరల్గా వాట్ ఆర్ యు డూయింగ్ by some person or object, anything, okay, any mission, anything, do something. అది చేసే సంథింగ్ని ఏమంటాం? డూ సంథింగ్ దాన్ని ఏమంటాం? డూయింగ్ని ఏమంటాం? వర్క్ అంటాం. ఎనర్జీ అంటే ఏంది? హౌ మచ్ టైమ్ టు స్పెండ్ టు డూ ద వర్క్ ఫర్ డే, లైక్ దట్, ఓకేనా. That is capacity to do the work. Capacity to do the work. So that is energy. Power ante capability. What is that? Capability. Okay na. ఇప్పుడు మనం ఏదైనా వర్క్ ఇస్తే ఎంత స్పీడ్గా దాన్ని కంప్లీట్ చేసే విధంగా మన క్యాపబిలిటీ ఉంటుందో దాన్ని పవర్ అంటాం. ఇది జనరల్గా చెప్పిన మన వర్డ్స్. వర్క్, ఎనర్జీ, పవర్. జస్ట్ గో త్రూ సమ్ ఎగ్జాంపుల్స్. సో వాట్ ఎవర్ ద గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్, ఐ మెన్షన్ ద సేమ్ ఎగ్జాంపుల్స్ హియర్. ఏ ఫార్మర్ ఫ్లోయింగ్ ద ఫీల్డ్. ఫ్లోయింగ్ అంటే ఏంటంటే ప్రిపేర్ ఫర్ ప్లాంటింగ్, తెలుగులో దాన్ని దున్నటం అంటారు. ఫీల్డ్ అంటే పొలాన్ని దున్నటాన్ని చేసే వర్క్ చేసే పర్సన్ ఎవరు? ఆ పర్సన్ ఏమంటాం? ఫార్మర్ అంటాం. ఇదేం చేస్తాడు? ఫార్మర్ ఫ్లోయింగ్ ద ఫీల్డ్ అంటే దున్నుతున్నాడు, అంటే డూ సమ్ వర్క్. అలాగే ఏ కన్స్ట్రక్షన్ వర్కర్ క్యారీయింగ్ బ్రిక్స్. బిల్డింగ్ పని చేసి వర్క్ చేసి అతను చేస్తున్న వర్క్ ఏంటిది? ఇటుకలు మోస్తున్నాడు, క్యారింగ్ బ్రిక్స్. సిమిలర్లీ సమ్ అదర్ ఎగ్జాంపుల్, ఏ స్టూడెంట్ స్టడీయింగ్ ఫర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం స్టూడెంట్ చదువుతున్నాడు, అది కూడా సమ్ వర్క్. ఇవన్నీ ఏంది? ఎగ్జాంపుల్స్ ఆఫ్ వర్క్స్. అలాగే ఇంకో సమ్ అదర్ వర్క్, ఆర్టిస్ట్ పెయింటింగ్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. బ్యూటిఫుల్ పిక్చర్ని పెయింటింగ్ చేస్తున్నాను అనుకోండి ఆర్టిస్ట్, అది కూడా ఒక వర్క్. ఇవన్నీ ఏంది? రిప్రజెంటింగ్ సమ్ వర్క్స్. దీంట్లోనే చేసే దీంట్లోనే డూయింగ్లోనే వర్క్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, పవర్ గురించి తెలుస్తుంది. ఓకే, ఆల్ ఆర్ సెట్ టు బి, మనం జనరల్గా అయితే వర్కింగ్ 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 అంటాం. ఇవన్నీ కూడా ఏంది? వర్కింగ్ కిందకి వస్తాయి. యాక్చువల్గా ఫిజిక్స్లో ద వర్క్ అనే వర్డ్ని ఒక ప్రిసైజ్గా డెఫినెట్ మీనింగ్ ఉండేదిగా చెప్పచ్చు. డెఫినెట్ అండ్ ప్రిసైజ్ మీనింగ్. ఇట్ హ్యాస్ సమ్ డెఫినెట్ అండ్ ప్రిసైజ్ మీనింగ్. సో ఏంది? డూ సమ్ వర్క్, డూ సంథింగ్, దాన్ని వర్క్ అంటాం.
డూ సంథింగ్, చేసే డూ సంథింగ్నే వర్క్ అంటాం. ఇక్కడ చూడండి, ద కెపాసిటీ టు డూ వర్క్. కెపాసిటీ టు డూ వర్క్, ఎంత కెపాసిటీ ఉంది అంటే లైక్ యాజ్ ఒక పర్సన్ ఏమో ఒక వర్క్ని రోజుకు 12 గంటలు లెక్కన చేసుకుంటూ పోతున్నాడు. అతని కెపాసిటీ ఇది, టు డూ వర్క్ 12 hours పర్ డే డైలీ. ఇంకో పర్సన్ అదే వర్క్ని 14 hours చేస్తాడు, ఇంకో 2 hours ఎక్స్ట్రాగా. అదే సేమ్ వర్క్ని ఇంకో 2 hours ఎక్స్ట్రా పెట్టేసి చేస్తాడు. అంటే ఒక్కో పర్సన్ ఒక్కో కెపాసిటీ. ఓకేనా? దట్ ఈస్ ద కెపాసిటీ టు డూ వర్క్. సో ఫర్ సమ్ టైమ్ పర్ డే. దాన్ని ఏమంటాం, ఆ కెపాసిటీ టు డూ వర్క్ని ఏమంటాం, ఎనర్జీ అంటాం. దాన్నే స్టామినా అంటాం. ఓకేనా? ఎక్కువసేపు ఇప్పుడు టైం స్పెండ్ చేస్తే వర్క్ చేస్తాం అనుకోండి, చాలా స్టామినా చాలా ఎక్కువసేపు పని చేస్తూ ఉంటాం. అలాగే థర్డ్ వర్డ్ ఏంది, పవర్. ఈ టు డూ వర్క్ని, డెలివర్ చేసే వర్క్ని విత్ గ్రేట్ స్పీడ్, అంత షార్ట్ పీరియడ్ తీసుకుని, ఓకేనా, గ్రేట్ స్పీడ్ తోటి పవర్ఫుల్, ఓకేనా, ఎఫిషియన్సీ అని బేస్ చేసుకుని ఆ వర్క్ చేయడం దాన్ని ఏమంటాం, పవర్ అంటాం. పవర్ మీన్స్ డెలివర్ ద వర్క్ విత్ గ్రేట్ స్పీడ్. ఇక్కడ డెలివర్ చేయడం, ఇక్కడేమో ఎంత కెపాసిటీతో వర్క్ చేయడం, ఇదేమో డూ సమ్ వర్క్, డూ సంథింగ్ అంటే డూ సంథింగ్ ఏమో వర్క్ అంటాం. కెపాసిటీ టు డూ వర్క్నేమో ఎనర్జీ అంటాం. డెలివరీ చేసే వర్క్ని విత్ గ్రేట్ స్పీడ్నేమో పవర్ అంటాం. ఇది జస్ట్ జనరలైజ్డ్ మీనింగ్స్ ఫర్ వర్క్, ఎనర్జీ అండ్ power. Now see before going to the some definitions, whatever defined in the physics, the definitions for work, energy and power. First we know about one concept, that is a scalar product. What is that? Scalar product. It is also named as dot product. DOT PRODUCT. Dot product. Scalar product. Actually, before going to that, first you know about whatever you mentioned in the previous topics: displacement, velocity, acceleration. ఈ మూడు మనకు తెలుసు. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి, ఫోర్స్. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్స్లో ఇంకో కొత్త వర్డ్ డిఫైన్ చేసాం, దాన్ని ఏంటిది, ఒక టర్మ్ని ఫోర్స్. సో డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ ఫోర్స్ ఇవన్నీ ఏంటివి, వెక్టార్ టైప్ క్వాంటిటీస్. అంటే వెక్టార్ అంటే ఏంది, యాజ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రీవియస్ వాటిలో. వెక్టార్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అలాగే స్కేలార్ క్వాంటిటీ ఏంది, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, దానికి వాల్యూ మాత్రం ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. ఓకేనా? అక్కడ డైరెక్షన్ అంటే ప్లస్సా మైనస్సా, అదర్వైజ్ విత్ సమ్ డిగ్రీస్. ఓకేనా? యాంగిల్స్. ఓకేనా? ఓరియంటేషన్ అంటే ఏమంటాం, ఓరియంటేషన్ అంటాం. అది ఎందుకు చెప్తున్నామంటే, మనం ఇక్కడ డిఫైన్ చేసే వర్క్, పవరు, ఎనర్జీ, వీటిలోనే చెప్తాం. ఈ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషను, ఫోర్స్ వీటిలోనే ఎక్స్ప్రెస్ చేస్తాం. బట్ ఎలాగా ప్రీవియస్లో కొన్ని చెప్పిన వాటిలో వెక్టార్ ఎడిషన్ చేసాం, వెక్టార్ సబ్ట్రాక్షన్ చేస్తాం, వాటిలో జనరల్గా జరుగుతుంది. కానీ వెక్టార్ ఇక్కడ మల్టిప్లికేషన్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం, వెక్టార్ మల్టిప్లికేషన్. అంటే 2 వెక్టార్స్ క్వాంటిటీస్, ఏదైనా 2 వెక్టార్స్ క్వాంటిటీస్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 2 waysలో మనం మల్టిప్లై చేయొచ్చు. వాటి యొక్క రిజల్ట్, ఓకేనా, వాటి యొక్క రిజల్ట్ అవుట్పుట్ అనేది స్కేలార్ ఫామ్ వస్తే, అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ వస్తే దాన్ని స్కేలార్ ప్రొడక్ట్ అంటాం. అంటే 2 వెక్టార్స్ ఆర్ మల్టిప్లైడ్, ద రిజల్ట్ ఈ స్కేలార్ క్వాంటిటీ.
then the product of two vectors called scalar product. అంటే రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు వచ్చే రిజల్ట్ స్కేలార్ క్వాంటిటీ అయితే ఓకేనా. మనం సమ్ 5 × 6 చేస్తాం అనుకోండి, 5 అనేది ఇన్పుట్, 6 అనేది ఇన్పుట్, రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే అవుట్పుట్ ఏమవుతుంది, సమ్ అదర్ వాల్యూ 30 అవుతుంది. 5 అనేది ఒక వాల్యూ, 6 అనేది ఒక వాల్యూ, ఈక్వల్ పెట్టి వచ్చిన వాల్యూ అనేది 30 అనేది అవుట్పుట్ వాల్యూ. అలాగే ఇక్కడ 2 వెక్టార్స్ని మల్టిప్లై చేస్తే మామూలుగా వచ్చే అవుట్పుట్ కూడా మన జనరల్గా 2 రకాలుగా రావచ్చు, ఎయిదర్ స్కేలార్ ఫామ్ ఆర్ వెక్టార్ ఫామ్. వెక్టార్ క్వాంటిటీ రావచ్చు, స్కేలార్ క్వాంటిటీ రావచ్చు. ఇప్పుడు స్కేలార్ క్వాంటిటీ వచ్చింది అనుకుందాం, ద ప్రోడక్ట్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ, product result is scalar quantity, then the two vector product is called scalar product. అంటే స్కేలార్ ప్రోడక్ట్ గుర్తుపెట్టుకొని, ఇక్కడ స్కేలార్ ప్రోడక్ట్ అంటే రెండు వెక్టార్స్ మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ స్కేలార్ క్వాంటిటీ అవ్వాలి, దాన్ని స్కేలార్ ప్రోడక్ట్ అంటాం. సో డెఫినేషన్ చెప్పినప్పుడు ఏ అండ్ బి ఆర్ టూ వెక్టార్స్, ఏ బార్ డాట్ బి బార్, దీన్ని అంటాం ఏ బార్ డాట్, how to read a bar dot b bar. ఓకేనా. దీనిని ఎలా డిఫైన్ చేస్తున్నామండి, ఇది ఒక డెఫినేషన్, ఇది ఎలా వచ్చిందని అడగకూడదు మీరు, ఇంకా ఇది ఒక డిఫైన్ చేసి దీని ఎలా మనం పెట్టుకోవాలి అంతే. ఓకేనా. హౌ టు డిఫైన్ ఏ బార్ డాట్ బి బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ కాస్ థీటా. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ ఏ బారు బి బార్ రెండు వెక్టార్లు, ఏ బారు బి బార్ అనేది ఇక్కడ పైన బార్ పెట్టిన రిప్రజెంటేషన్, అదేంది వెక్టార్. ఓకేనా. ఇక్కడ ఏం చేసినా బార్ లేవు, ఓన్లీ ఏబిని, అంటే ఏంటివి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్, స్కేలార్ టైప్ వాల్యూస్. బార్ లేకపోతేమో వెక్టార్ టైప్ కాదు, ఓన్లీ స్కేలార్ టైప్ అంటాం. బార్ అంటేమో వెక్టార్ టైప్. సో లెఫ్ట్ సైడ్న ఏ బార్ డాట్ బి బార్ రెండు వెక్టార్ లేక ప్రొడక్ట్ ఇది. కానీ రిజల్ట్ ఏమవుతుంది, ఎలా డిఫైన్ చేసిన రిజల్ట్ని, ఏ ఇంటూ బి ఇంటూ కాస్ థీటా. ఈ విధంగా ఏ ఇంటూ బి ఇంటూ కాస్ థీటా మ్యాగ్నిట్యూడ్స్లో చెప్పాం. ఏ ఒక మ్యాగ్నిట్యూడ్, బి అనేది మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ కాస్ థీటా ఆల్సో వన్ వాల్యూ, కాస్ థీటా ఈజ్ ఆల్సో వన్ వాల్యూ. టోటల్గా ఏమవుతుంది, ఓన్లీ మ్యాగ్నిట్యూడే అంటే రిప్రజెంటేషన్, అంటే ఏంది స్కేలార్ ఫామ్, స్కేలార్ క్వాంటిటీ. ఈ వాల్యూ మొత్తం ఏంది స్కేలార్ క్వాంటిటీ, దానికి పైన బారే లేదు. ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ కానీ మనం డిఫైన్ చేస్తుంటే, ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ డిఫైన్ చేస్తే దాన్ని ఏమంటాం, డాట్ ప్రోడక్ట్ అంటాం. ఓకే. థీటా is the angle between two vectors and the cos theta is a scalar quantity. Here A is the magnitude of A bar, B is the magnitude of B bar, scalar quantity. Cos theta is also scalar. Then how to define, డెఫినేషన్ ఇచ్చాం ఏబి కాస్ థీటా. దాన్ని ఎలా చేసుకోవచ్చు, ఏ బార్ డాట్ బి బార్ అనేది ఏ ఇంటూ బి కాస్ థీటా చెప్పచ్చు, లేదా బి ఇంటూ ఏ కాస్ థీటా, ఎలా అయినా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ బి కాస్ థీటా అంటే ఏంది, ఏ కాస్ థీటా అంటే ఏంది, మీనింగ్ ఏంది. బి కాస్ థీటా అంటే ఏంది, కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ బి, కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ బి along A, otherwise onto A. B is that is the projection of B onto A. Projection అంటే the component of B on A. A వైపు ఉండే B యొక్క ప్రొడక్ట్, B యొక్క కాంపోనెంట్, దాన్నే B cos theta అంటాం. అలాగే A cos theta అనేది is also a component of A on B, అలాగే projection of A on B. ఓకేనా. ఇవేందండి బి కాస్ థీటా కాంపోనెంట్ ఆఫ్ బి, ఏ కాస్ థీటా కాంపోనెంట్ ఆఫ్ ఏ. ఓకే. ఏ కాస్ థీటా అనుకున్నప్పుడు కాంపోనెంట్ ఆఫ్ ఏ అనుకున్నప్పుడు అలాంగ్ బి, బి కాస్ థీటా అంటే కాంపోనెంట్ ఆఫ్ బి అలాంగ్ ఏ. సో ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాజ్ బి బార్ డాట్ ఏ బార్, ఏదైనా ఒకటే. ఓకే. ఇది స్కేలార్ ప్రోడక్ట్ అంటాం. ఇది ఇంపార్టెంట్, ఇది కావాలి మనకి, ఎందుకంటే ఇది లేకుండా మనం ఈ డెఫినేషన్స్ మనం చెప్పలేం. ఏదైనా వర్క్, పవర్, ఎనర్జీ సంబంధించిన డెఫినేషన్స్ ఉన్నాయి, అవి చెప్పాలంటే ఇది తెలిసి ఉండాలి.
వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఏ బార్ బి బార్ డాట్ అంటే ఏంది, ఏ బార్ వెక్టార్ డాట్ బి బార్ యొక్క రిజల్ట్ ఏమని డిఫైన్ చేయాలి, ఏబి కాస్తారు. ఇలా ఎందుకని లేదు, ఇది డెఫినేషన్ ఏంది, ఇలా డిఫైన్ చేసి ఉంటే అని చెప్పుకున్నాం. ఇలా వస్తే ఇలా వచ్చిన వాటిని ఏ డాట్ బిబి, దట్ ఈస్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఏ అండ్ బి. ఓకేనా, ఇలా డిఫైన్ చేసుకోవాలి. డాట్ అంటే ఈ సింబల్ పెడుతుందండి, ఇలా డిఫైన్ చేసుకోవాలి. నౌ go to next topic. So whatever mentioned the scalar product that we used in this topic, that is work energy theorem. What is that? Work energy theorem. It is so to go to the what is the opinion of work. Notion and opinion. Notion, NOTION. Notions అంటే ఏంటండి, opinions. వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ మనం ఇందాక వర్క్ ఎనర్జీ పవర్ చెప్పాం, వాటిలో ఇనిషియల్గా వర్క్ కైనెటిక్ ఎనర్జీ తీసుకున్నాం. ఎనర్జీ సరికి రెండు రకాలుగా చెప్తాం, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్తాం. బట్ పొటెన్షియల్ తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ ఫస్ట్ దానికి వర్క్ అంటే ఏంది, కైనెటిక్ ఎనర్జీ ఏంది అనే దానికి చెప్పడం కోసం ముందు ఒక థీరం డిఫైన్ చేయాలి. ఇక్కడ దాన్నే వర్క్ ఎనర్జీ థీరం అని చెప్పేసి, ఇది ప్రీవియస్లో మనం చెప్పుకున్న టాపిక్ నుంచి దీన్ని డిఫైన్ చేస్తాం థీరంని. దాని నుంచి వర్క్ని, ఎనర్జీని డిఫైన్ చేస్తారు. టు డిఫైన్ వర్క్ అండ్ ఎనర్జీ అండ్ దెన్ పవర్ యూఆర్ యూజింగ్ వన్ థీరం, దట్ ఈస్ వర్క్ ఎనర్జీ థీరం. ఈ థీరం డెవలప్ చేయాలంటే దట్ ఈస్ బై యూజింగ్ దట్ ఈస్ వెలాసిటీస్ రిలేషన్షిప్. కైనమాటిక్ ఈక్వేషన్ 3 ఈక్వేషన్ మనం తీసుకుంటాం. అది ఏందో చూద్దాం. అక్కడ చూడండి, వి నో వి స్క్వేర్ మైనస్ వి నాట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్. ఇది మనకు బాగా తెలుసండి, కైనమాటిక్ ఈక్వేషన్. వి స్క్వేర్ మైనస్ వి నాట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్. వి స్క్వేర్ అంటే ఏంటండి, వి అంటే ఏంది, ఫైనల్ వెలాసిటీ. వి నాట్ అంటే ఏంది, ఇనిషియల్ వెలాసిటీ. అండ్ 2ax పెద్దగా రాస్తాను ఇక్కడ, 2ax. 2ax. ఏ అంటే యాక్సలరేషన్, ఎక్స్ అంటే జనరల్గా మనం చెప్పి డిస్ప్లేస్మెంట్ అని చెప్పుకుంటాం. ఇక్కడ ఈ రిలేషన్షిప్లో వి స్క్వేర్ అంటే స్క్వేర్ ఆఫ్ ది వెలాసిటీస్, వి నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2ax. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాని ప్రకారం కొంచెం నోటేషన్ మార్చుతున్నాం. ఆ విధంగానే దట్ ఈజ్ వి స్క్వేర్ రాస్తున్నాం, ఫైనల్ వెలాసిటీ మైనస్ యూ స్క్వేర్ అన్నాం. ఏమన్నాం, యూ స్క్వేర్, దట్ ఈజ్ ఇనీషియల్ వెలాసిటీ. వాట్ ఇస్ దట్, ఇనీషియల్ వెలాసిటీ. 2as. ఏ అంటే యాక్సలరేషన్, ఎస్ అంటే డిస్టెన్స్ హియర్. ఓకేనా, దట్ ఈజ్ మ్యాగ్నెట్ టర్మ్స్లో వస్తాయి. సో ఫైనల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ, యాక్సలరేషన్, డిస్టెన్స్ హియర్. సో దీనికి ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం ఒక థీరం డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ వర్క్ ఎనర్జీ థీరం అని దాన్ని ఒక థీరం డెవలప్ చేస్తున్నాం. దేనికి చేస్తున్నాం, మనకు తెలిసిన ఈక్వేషన్ వి స్క్వేర్ మైనస్ యూ నాట్ స్క్వేర్ ఈక్వల్ 2ax, దట్ ఈస్ రిటన్ యాజ్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as. దానికి దీని నుంచి మనం ఫర్దర్గా చేసే సమ్ అనాలిసిస్, సమ్ అదర్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని ఒక థీరం డిఫైన్ చేస్తున్నాం. దాన్నే వర్క్ ఎనర్జీ థీరం అంటాం. దాని నుంచి వర్క్ ఎనర్జీ ఆ పవర్ని డిఫైన్ చేస్తాం. సో ఈ రెండింటికి ఈక్వేషన్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ 2as, రెండింటికి వైపులు ఏం చేస్తాం అంటే m/2ని మల్టిప్లై చేస్తాం. ఏం చేస్తాం, m/2. m అంటే మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండి, జనరల్గా మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇది తీసుకుని రెండు వైపులు మల్టిప్లై చేస్తాం. ఎలాగా, m/2 ఇంటూ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ m/2 ఇంటూ 2as. ఇక పైన 2 కింద 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంక మిగిలింది MAS. ఇటు పక్క ఎక్స్పాండ్ చేసాం, MU స్క్వేర్ బై 2 మైనస్ MU స్క్వేర్ బై 2. ఓకే, దిస్ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హాఫ్ ఇంటూ సపరేట్గా రాస్తాం, ఇంటూ MU స్క్వేర్ మైనస్ హాఫ్ MU స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ MA అంటే ఏంది, F ఇంటూ ఎస్. న్యూటన్స్ లాస్లో చెప్పుకున్న సెకండ్ లాలో F ఈజ్ ఈక్వల్ టు MA, F ఇంటూ ఎస్. ఇక్కడ చూడండి, మనం ఎక్కడ కూడా బార్లు పెట్టలేదు, అంటే వీటిని
జనరల్ ఫామ్లో చెప్పుకున్నామండి, జనరల్ ఫామ్లో చెప్పుకున్నాం. సో ఇన్ వెక్టార్ ఫామ్ అంటే వెక్టార్ రిప్రజెంటేషన్ చెప్పాలనుకున్నప్పుడు దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం? దట్ ఈజ్ v² - u². దీనికి మనం వెక్టార్ రిప్రజెంటేషన్ మార్చేది ఏం లేదు, ఎందుకంటే స్క్వేర్ ఫామ్ ఉంటుంది, దాని మ్యాగ్నెటిక్ ఫామ్ ఉంటుంది. v² - u² ఈజ్ ఈక్వల్ టు దీని వేస్తాం 2 అని రాస్తాం. ఏని ఏ బార్ అంటే యాక్సలరేషన్ మాత్రం వెలాసిటీ, ఎందుకని దీనికి స్క్వేర్ ఫార్మాట్ లేదు కాబట్టి కైట్కి వెలాసిటీ వెక్టార్గా రాసుకోవాలి. ఇంటూ డి బార్, ఎస్ ఏం చేస్తాం సరే డి అనుకుంటున్నాం అండి. డి బార్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఎస్ అండి, ఇక్కడ డి బార్. సో ఏ బార్ ఇంటూ డి బార్, ఇదేంది వెక్టార్ రిప్రజెంటేషన్. ఓకే, ఆన్ బోత్ సైడ్స్ అప్లయింగ్ ఆఫ్ ఎం, ఆన్ బోత్ సైడ్ రెండు వైపు ఏం చేస్తాం, రెండు వైపులా హాఫ్ ఎంతో మల్టిప్లై చేస్తాం. చేస్తే వస్తుంది ½ mu² - ½ mu² ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అవుతుంది. ఎం ఇంటూ ఏ బార్ ఇంటూ డి. చూడండి ఇక్కడ ఈ బార్లో వెక్టర్ ఫామ్ అంటే ఏంది, ఎంఏ బార్ అంటే ఏంది ఫోర్స్, ఎఫ్ బార్ అంటే ఇక్కడ ఎఫ్ బార్ వెక్టర్ ఇంటూ డి బార్ అంటే ఏంది డిస్ప్లేస్మెంట్. ఓకే, దట్స్ సో ఎఫ్ ఇంటూ ఎఫ్ బార్ ఇంటూ డి బార్. సో డాట్ ప్రోడక్ట్ అండి, డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ ఎఫ్ బార్ ఇంటూ డాట్ డి బార్. So it provides a motivation for the definitions of work and kinetic energy. ఈ డెఫినేషన్ ½ mu² - ½ mu² ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఇంటూ డి బార్. ఈ ఈక్వేషన్ ఏం చేస్తుంది, మనకు వర్క్ని కైనెటిక్ ఎనర్జీ ఎలా డిఫైన్ చేసుకోవాలో దీన్ని బేస్ చేసుకుని చెప్తాం అనమాట. సో ఇది ఎలా అవుతుందో మీకు అర్థమైంది క్లియర్గా. ఓకే, v² - u² నుంచి ఇది రాసాం వెక్టర్ ఫామ్లో. ఆ ఏని ఏ బార్ గాను డాట్ పెట్టి ఎస్ని డి బార్గా రాసుకున్నాం. v² మార్చాం, అది అట్నే ఉంటుంది. ఓకేనా, రాసుకుని దీన్ని రాసాం. ఇక్కడ ఏ బార్ని ఎఫ్ బార్ అన్నాం ఇంటూ డి బార్ అన్నాం. ఇప్పుడు చూడండి ఈ లెఫ్ట్ సైడ్ టర్మ్స్ ½ mu² అండ్ ½ mu², వీటిని కైనెటిక్ ఎనర్జీస్ అంటాం. ఏమంటాం, కైనెటిక్ ఎనర్జీస్. వాటిని సింపుల్గా కేఎఫ్ అండ్ కేఐ, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. అలాగే ఎఫ్ బార్ ఇంటూ డి బార్, ఎఫ్ బార్ డాట్ డి బార్, ఎఫ్ బార్ డాట్ డి బార్. ప్రోడక్ట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఎలా మారుతుంది, ప్రోడక్ట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్. ప్రోడక్ట్లో చెప్పింది, ఇక్కడేమో డాట్ అని చెప్పుకోవాలి, ఎఫ్ బార్ డాట్ డి బార్. దానికి రిజల్ట్ ఏమవుతుంది, మన టూ వెక్టార్స్ ప్రోడక్ట్ ఫామ్ ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ బి థీటా ఆర్ బి ఏ కాస్ థీటా. ఆ సేమ్ ప్యాషన్లోనే ఇక్కడ కూడా ఎఫ్ బార్ డాట్ డి బార్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్. ఓకేనా, దట్ ఈజ్ ఎఫ్ కాస్ థీటా ఇంటూ డి, ఎఫ్ కాస్ థీటా ఇంటూ డి. ఇది డెఫినేషన్ ఆఫ్ వర్క్. దీని నుంచి వర్క్ని డిఫైన్ చేసాం. దాన్ని వేస్తాం ఇప్పుడు కేఎఫ్ ½ mu² కేఎఫ్ అంటాం మైనస్ కేఐ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఎఫ్ కాస్ థీటా డబ్ల్యూ. సో దిస్ ద డెఫినేషన్, కేఎఫ్ మైనస్ కేఐ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. డబ్ల్యూ అంటే ఏంటండి, ఎఫ్ కాస్ థీటా ఇంటూ డి. ఎఫ్ కాస్ థీటా ఇంటూ డి అంటే ఏంది, ఎఫ్ బార్ డాట్ డి బార్, displacement and component of force product that is equal to f bar dot d bar. Okay, kf అంటే ½ mu², ka అంటే ½ mu². ఈ డెఫినేషన్ ఉపయోగించుకుని ½ mu² మైనస్ ½ mu² is equal to f bar d bar. దీన్ని ఉపయోగించుకొని మన వర్క్ని కైనెటిక్ ఎనర్జీని అండ్ దెన్ పవర్ని కూడా డిఫైన్ చేస్తాం. ఓకేనా, సో ఎంత డెఫినేషన్ ఫార్మాట్లో ఉంటుంది, కానీ దానికోసం స్కేలర్ ప్రోడక్ట్ని తీసుకుని దీన్ని చేసాం. ఓకే, నెక్స్ట్ ఇయర్ దేర్ఫోర్ ఎఫ్ బార్ డాట్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఏం చెప్పచ్చు, డబ్ల్యూ అనొచ్చు. సో వర్క్ ఈజ్ రిఫర్ టు ద ఫోర్స్. వర్క్ ఏం చెప్పాలండి, రిఫర్ టు ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఓవర్ విచ్ ఇట్ యాక్ట్స్. ఏ ఆబ్జెక్ట్ మీద అయితే యాక్ట్ చేస్తున్నాయో ఈ ఫోర్స్, దానివల్ల డిస్ప్లేస్మెంట్ మూవ్ అవుతుందో ఆ మొత్తం కలిపి ఉంటాం వర్క్. అంటే సమ్ ఫోర్స్ అప్లై చేస్తే
సమ్ డిస్టెన్స్ డిస్ప్లేస్ మూవ్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకుని దాన్ని చెప్పే టర్మ్ అంటాం వర్క్. అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు వర్క్. ఎఫ్ కాస్ థీటా ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ, ప్రోడక్ట్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డి. దాన్ని వెక్టర్ ఫామ్లో ఎఫ్ బార్ డాట్ డి బార్ డాట్ అని చెప్పాలి. ప్రోడక్ట్ వచ్చేటికేమో ఎఫ్ కాస్ థీటా ఇంటూ టి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా ఇంటూ డి. ఇదేమో ప్రోడక్ట్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డి, ఇదేమో డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎఫ్ బార్ అండ్ డి బార్. సో వర్క్ డిఫైన్ చేసేది వర్క్ ఈజ్ డన్ చెప్పాము, దేని మీద ఆబ్జెక్ట్ మీద వర్క్ ఈజ్ డన్ బై ఏ ఫోర్స్, మనం అప్లై చేసే ఫోర్స్ ఆన్ ద బాడీ. దానివల్ల ఏమవుతుంది, ఓవర్ ఏ సర్టెన్ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అప్లై చేసినప్పుడు బాడీ సర్టెన్ డిస్టెన్స్ మీద మూవ్ అవుతుంది, ఆ చేసే ప్రాసెస్ ఏమంటాం వర్క్ అంటాం. అలా రిప్రజెంట్ చేస్తాం, ఇది డబ్ల్యూగా రిప్రజెంట్ చేస్తాం. సో హాఫ్ ఎంయూ స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంయూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ డి బార్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా ఇంటూ డి, that is kf minus ki is equal to w, that is equal to f cos theta into d. This is about work energy theorem. What is that? The change in the total in the work energy theorem. The change in kinetic energy of particle. Change in kinetic energy and in the final to initial kinetic energies. Change difference and matter is equal to work done on it by net force. ఈ డిఫరెన్స్ కైనెటిక్ చేంజెస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి వర్క్ డన్ ఆన్ ఇట్ బై నెట్ ఫోర్స్. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, నెట్ ఫోర్స్ రిప్రజెంట్ చేస్తాం. ఇన్ దిస్ ఎక్స్ప్లెయిన్ వర్క్ ఎనర్జీ థియరం which is used to this definition whatever defined like this. This is used to define work and then energy and then power. See the next video. సో చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకుని ట్రై చేయండి. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్స్లో పెట్టండి. సో ఛానల్స్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా ఏదన్నా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీ కామెంట్స్ రూపంలో పెడితే చూసి నేను దాన్ని బట్టి నెక్స్ట్ వచ్చే కమింగ్ వీడియోస్లో వాటిని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్.